భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, రామాయణం, భారతం, భాగవతం ఈ మూడింటి గురించి ఒక్క మాటలో వివరించమంటే ఎలా వివరిస్తారు? రామాయణం, భారతం, భాగవతం ఈ మూడింటిని చెప్పాలి అంటే సనాతన ధర్మం అనాలి ఒకే మాట. రామాయణం కుటుంబ జీవనాన్ని, భారతం సాంఘిక జీవనాన్ని, భాగవతం ఆంతరంగిక జీవనాన్ని వివరిస్తాయి. రామాయణం లోక సంబంధ వ్యవహారాలలో వద్దు వద్దు అని చెబుతుంది. రాజ్యం నాకు వద్దు అన్నాడు రాముడు, నాకు వద్దు అన్నాడు భరతుడు. లక్ష్మణ శత్రుఘ్నులకు అవకాశమే లేదు కనుక రామాయణం అంతా కూడా త్యాగాన్ని బోధిస్తుంది. మాకు వద్దు అంటే మాకు వద్దు. మహాభారతం మాకు కావాలి అంటే మాకు కావాలి. రాజ్య భాగం కోసం దాయాదుల యుద్ధం, ద్రౌపది కోసం 5 అన్నదమ్ములు, కర్ణుడు, దుర్యోధనుడు, వీళ్ళంతా కాకుండా దుస్సల భర్తలైనటువంటి వాడు కూడా ఆలోచన చేస్తాడు. సైంధవుడిలో కూడా ఒక విషతుల్యపు ఆలోచనలు. కనుక నాకు కావాలి అంటే నాకు కావాలి. భారతం నేనెవరిని అన్న ప్రశ్న భాగవతం ద్వారా మనకు కలుగుతుంది. నేనేం చేస్తున్నాను, ఎక్కడి నుంచి పుట్టాను, ఎక్కడికి వెళ్ళబోతున్నాను, నేనెవరిని, ఈ శరీరం నాది కాదా నాదేనా, ఇందులో ఉన్నానా వెళ్ళిపోతానా, ఇలాంటి అంతర్మథనం భాగవతానిది. ఆధునికంగా ఆలి పంచాయతీ, పాలి పంచాయతీ, భక్తిని పంచాయతీ అని కూడా వివరిస్తారు ఈ మూడింటి గురించి. ఆలి అంటే ఎల్లాలు అని అర్థం. రామాయణంలో సీతాదేవిని అపహరించడం ద్వారా రావణుడు, దశరథుడు ఇల్లాలి మాట వరాలు, మండోదరి మాట వినక దశగ్రీవుడు రావణుడు, సోదరుని భార్య రుమను అపహరించిన పాపానికి వాలి, ఇలా అన్ని కథలలో కూడా వాలి భార్య తార, ఆలి ఇల్లాలి ప్రాధాన్యం ఎక్కువ. ఇదంతా ఇల్లాలికి సంబంధించినటువంటి ఆలోచనలు, గొడవలు, మాటలు. మహాభారతం పాలి పంచాయతీ, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా. రాజ్యం పాండురాజుది, కానీ అనివార్య కారణాల చేత ధృతరాష్ట్రుడు తాను స్వీకరించవలసి వచ్చింది. ఈ రాజ్యం తనది కనుక తన కుమారుడు రాజు కావాలి అని ధృతరాష్ట్రుడి సంకల్పం. మా నాన్నగారిది, అనివార్య కారణాల చేత ధృతరాష్ట్రుడు రాజ్యం చేస్తున్నాడు ప్రతినిధిగా. ఇది మా నాన్న అధికారం కనుక నేనే రాజును, ధర్మరాజు. కనుక ఇక్కడ పాలి పంచాయతీ, అన్నదమ్ముల యుద్ధం కావాలి కావాలి. మహాభాగవతంలో ఆత్మజ్ఞానం, నేనెవరిని, పరమాత్ముడెక్కడా, నాలో పరమాత్మ ఉన్నాడా బయట ఉన్నాడా, పరమాత్ముడి ఉనికి ఏమిటి, ఇది భక్తుడి పంచాయతీ. ఆలి పంచాయతీ, పాలి పంచాయతీ, భక్తుడి పంచాయతీ అన్న పేరిట రామాయణ, భారత, భాగవతాలను ఒక్క మాటలో మనం చెప్పుకోవచ్చు. అలాగే ఉదయం పూట ప్రాతః ద్యూత ప్రసంగేన, ఉదయం వేళలో మహాభారతాన్ని స్మరించాలి. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః, మధ్యాహ్న సమయంలో రామాయణాన్ని స్మరించాలి. చోర, స్త్రీ, ద్యూత ఈ పదాలేమిటి? నక్త సమయం, సాయంత్రం సమయంలో చోర ప్రసంగేణ, కృష్ణుడు చోరుడు, మనసును భరించినవాడు. ఇలా బుద్ధిమంతులైన వారు కాలాన్ని గడుపుతూ ఉంటారు అని ఒక చాటు శ్లోకం కూడా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే వద్దు వద్దు, కావాలి కావాలి, జ్ఞానము అని చెప్పుకోవాలి. వద్దు కావాలి జ్ఞానం. ఆలి పంచాయతీ, పాలి పంచాయతీ, భక్తుడి పంచాయతీ ఇలా చెప్పుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు. గురుగారు, ఇక మరో సందేహం, ఆచమనం అంటే ఏమిటి? ఆచమనం చేసే క్రమంలో ఏమైనా రకాలు ఉన్నాయా? ఎందుకు చేయాలి? ఆచమనము, ఆచమించుట అనే పదంలో మనం వినియోగిస్తూ ఉంటాం. శ్రీరామాయణంలో 102వ సర్గ
అందులో రామచంద్రమూర్తి అగస్త్యుడు బోధించినటువంటి ఆతిథ్య హృదయమును విని ఆచమనం చేస్తాడు. త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయమాప్నుత. 3 సార్లు ఆచమనం చేసి ధనుస్సు చేతబుచ్చుకొని సంపూర్ణమైన క్షాత్ర తేజంతో రావణుడితో యుద్ధానికి రామచంద్రమూర్తి సంసిద్ధుడవుతాడు, ఉద్యుక్తుడవుతాడు. ఆచమనము అంతఃశుద్ధి కోసం చేసేటటువంటి జలదోహన ప్రక్రియ. అంతఃశుద్ధి ఇలా చేయబట్టుకొని అరచేతిని చాచి అందులో గురువుకు ప్రతీక చూపుడు వేలు, శుక్రుడికి ప్రతీక బొటన వేలు. అహంకారము, జ్ఞానము, ఈ రెండింటిలో అహంకారమును మడిచి జ్ఞానముతో నొక్కిపెట్టి అరచేతిలో మినపగింజ మునిగేంత ప్రమాణములో నీరు పోసి ఆ నీటిని జీవన రేఖ, బ్రతుకును ఆధారంగా చూపించేటటువంటి హస్తరేఖలలో ప్రధానమైనటువంటి జీవన రేఖ, ఆ రేఖ ద్వారా పెదవులకు తాకకుండా నాలిక పైన మాత్రమే స్వీకరించేటటువంటి నీరు ఆచమనంలో మొదటి మెట్టు. నిలుచుని ఆచమనం చేయరాదు, కూర్చుని ఆచమనం చెయ్యాలి. దమయంతి నలచక్రవర్తి కథలో నలుడు నిలుచుని ఇలా ఆచమనం చేసినందువలన కలి ప్రభావానికి లోనై ఇల్లాలని రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. ఈ ఆచమనం చేసే విధానాలు ప్రధానంగా 4. 1 పురాణాచమనము. అగ్ని పురాణములో ఉన్న ప్రకారంగా కేశవాది శ్రీకృష్ణాయ నమః వరకు ఉండే 24 నామాలు పౌరాణిక ఆచమనము. వేదోక్త ఆచమనము, స్మృతి ఆచమనము, లౌకికాచమనము అని మిగతా 3 ఉంటాయి. వేదోక్త ఆచమనములో వేద మంత్రాలతో దేహములో ముఖమండలంలో ఉండే పెదవులు, చెవులు, బుగ్గలు, చిబుకము, కంఠము, భుజములు వీటిని తాకుతూ ఆచమనపూర్వకంగా దేహాన్ని పవిత్రం చేసే విధానం ఒకటి ఉంది. శృత్యాచమనము, అందులో మరి ఒక వైదికపరమైన ఆచమన విధానము. ఈ 3 కాకుండా లౌకికాచమనము 4వది. ప్రయాణాలలో ఉన్నప్పుడు బస్సులో, విమానంలో, కారులో, బైక్ మీద ఇలా ఉన్నప్పుడు ఆచమనం చేసే సమయాలు వచ్చాయి. సూర్యోదయానికి సంరంభ సమయం, సూర్యాస్తమయ ఆరంభ సమయం, అపరాహ్న వేళ, ఈ సమయాలలో తప్పనిసరిగా ఆచమనం చేయాలి. ఉంగరం వేలు, బొటన వేలు ఈ రెండింటిని ఇలా పెట్టుకొని బొటన వేలు, ఉంగరం వేలితో కుడి చెవి తమ్మే ఈ చివరను ఇలా నొక్కిపెట్టి కింది వైపు కాస్త లాగి కేశవాయ స్వాహ, శ్రీకృష్ణాయ నమః అని చెబితే కూడా 4వ విధానంలో చెప్పబడ్డ ఆచమనం అవుతుంది. అంతఃశుద్ధి కలుగుతుంది. శరీర శుద్ధి కోసం స్నానం, అంతఃశుద్ధి కోసం ఆచమనం. ఉదంకుడు అనే అతడు పౌష్ణి ఎల్లాలు ధర్మపత్ని కుండలాలను యాచించగా కుండలాలు అతడికి కనిపించలేదు. అశుచివి అయినట్లుగా ఉన్నావు, ఆచమనం చేస్తే కనిపిస్తాయి అంటూ పౌష్ణి ఇల్లాలు చెబితే ఉదంకుడు ఆచమనం చేసి కుండలాలు కనిపించడంతో స్వీకరించాడు అని మహాభారతం ఆది పర్వం వివరిస్తుంది. ఇది ఆచమన ప్రాధాన్యత. ఆచమనం చేస్తే అంతవరకు చేసినటువంటి కాయిక, వాచిక, మానసిక, సాంసర్గికమైన దోషాలన్నీ తొలగిపోతాయి. ఆచమనం చేయాలి. కేశవ, నారాయణ, వడ్డిచ్చు మాధవ అనైనా అనుకోవాలి భోజనం చేసే ముందు అంటారు పెద్దలు. గురువుగారు, రామనామం తారక మంత్రం అని మొదటిసారిగా ఎవరికి బోధించారు? ఛాయరాయ స్వామి వారి అపురూపమైనటువంటి కృతి జ్ఞాపకం తెచ్చుకుందాం. ముందుగా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. ఈ స్మరణతో ఒక్కసారి మనం పురాణాలలోనికి ఆలోచన చేస్తున్నట్లయితే అధ్యాత్మ రామాయణం బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటిది. ఈ అధ్యాత్మ రామాయణంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి అనేక విషయాలను బోధిస్తూ ప్రారంభంలోనే రామనామ స్మరణ చేసి భవిష్యత్ కాలంలో మహాయుగంలో త్రేతాయుగ సంబంధ చరిత్రలో నేనే రామచంద్రమూర్తిగా అవతరించబోతున్నాను అంటూ ఇల్లాలైన పార్వతీదేవికి ప్రబోధం చేస్తూ
తారక మంత్రం ఇది, తరింపజేసేటటువంటి మంత్రం ఇది. శ్రీరామ అని ఎవరైతే అంటారో అన్నవారికి సమస్త దోషాలు తొలగిపోతాయి అంటూ సాక్షాత్తు పరమేశ్వరుడే తొలిసారిగా పార్వతీదేవికి బోధించినట్లుగా మనకు పురాణ ప్రపంచం ఇలా వివరిస్తుంది. సమస్త దోషాలను తొలగించుకోవాలి అంటే కలియుగంలో సులభమైన మార్గం శ్రీరామ 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 అనుకుంటూ ఉండడం. శ్రీరామ రామ రామేతి అన్న శ్లోకం జగత్ప్రసిద్ధం కదా. యారా లావా అనే వర్గంలో రకారం రెండవది, పాపా పాపాలో మకారం ఐదవది. 2 × 5 10, రామ అంటే 10 సంఖ్యలో, రామరామ అంటే 10 × 10 100 సంఖ్యతో, రామ 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 అని మూడవసారి కూడా అంటే 10 × 10 × 10 1000 సార్లు రామనామాన్ని జపం చేసిన పుణ్యఫలం మనకు లభిస్తుంది అనే సూక్ష్మ మార్గంలో కూడా సనాతన ధర్మం రామనామ ప్రాశస్త్యాన్ని ఇలా వివరించింది. కనుక మనమంతా కూడా సమస్త పాపాలు తొలగించుకోవాలి అంటే రామనామం స్మరించాలి అంటుంది సనాతన ధర్మం. రామనామం ఇటువంటిది. తొలిగా బోధించినటువంటి వాడు దేవదేవుడు మహదేవుడు, విన్నవారు సాక్షాత్తు పార్వతీదేవి. ఇది కథ. గురువుగారు, భోజనం చేసే సమయంలో ముద్దగా ఉన్నటువంటి నెయ్యిని కానీ తడిచినటువంటి ఉప్పును కానీ వేసుకోకూడదు అంటారు, ఎందుకని? నిజమే, నెయ్యిని స్వీకరించడంలో అనేక నియమాలు ఉన్నాయి. ఉప్పును స్వీకరించడంలో కూడా అనేక నియమాలను మనకు శాస్త్రం చెబుతుంది. ఎలా అంటే గోరువెచ్చని అన్నం పళ్ళెల్లో ఉన్నప్పుడు నెయ్యి కరిగించినది స్వీకరించాలి. పాత్రలో ముందుగా 1 చెంచా నెయ్యి వేసి తరువాత పంచదార లేక బెల్లం ముక్క, పటిక బెల్లం, పప్పులు, పచ్చళ్ళు, అథర్వులు అన్నీ వడ్డించుకున్న అనంతరం అన్నం వడ్డించుకోవాలి. అలా ఖాళీ పాత్రలో మధ్యలో అంత తెల్లటి అన్నం వేసుకోకూడదు. దయ్యాలకు లేక భూతాలకు అలా తీవ్రమైన స్వరూపాలలో మాత్రమే ఖాళీ పళ్ళెల్లో తెల్లటి అన్నం పెట్టడం ఒక బలి వలె చెబుతుంది శాస్త్రం. అలా తినకూడదు. ఆ తదుపరి ఆ అన్నం పైన మళ్ళీ కాసింత నెయ్యి అలా మనం వేసినట్లయితే అభిఘరించడం అంటుంది శాస్త్రం. పదాలు ఎలా ఉన్నా పదార్థగతమైన దోషాన్ని తొలగించేటటువంటి శక్తి నెయ్యికి ఉంది, గో ఉత్పత్తులకు ఉంది. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఇవన్నీ గో ఉత్పత్తులు, మజ్జిగ. కనుక నెయ్యిని కరిగించినదే వినియోగించాలి. ఘృతేన వర్ధతే విద్య. శాస్త్రం ఎంత బాగా చెప్పిందంటే క్షీరేణ ఆయుష్యవర్ధనం, ఘృతేన వర్ధతే విద్య. నెయ్యి స్వీకరిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, విద్యాగ్రహణ పారీణత్వం పెరుగుతుంది. పాలు స్వీకరిస్తే సమస్త రోగాలు మటమాయమవుతాయి, ఆయుష్యం పెరుగుతుంది. ఇలాంటి వాక్కులతో ప్రాచీనులు మనకు నెయ్యిని తప్పనిసరిగా స్వీకరించాలి అన్నారు. ఆ నెయ్యి కరిగించినది అయి ఉండాలి. చల్లటి అన్నం పొరపాటుగా మనం తింటున్నట్లయితే చల్లటి అన్నం మీద నెయ్యి వేసుకోకూడదు. అది విషమ పదార్థాలు అవుతాయి, రోగకారకాలు అవుతాయి. నెయ్యి స్వీకరించడం ఎంత శాస్త్రబద్ధమో ఉప్పు స్వీకరించడం కూడా అంతే శాస్త్రబద్ధం. పదార్థంలో వేసిన ఉప్పు సిద్ధం చేసే సమయంలో ఎంత ఉన్నదో అంతే స్వీకరించాలి. ఉప్పు తక్కువైంది కాసింత వేసుకుందామా అని మళ్ళీ వేసుకోకూడదు. అది విషమ పదార్థ సేవనం అవుతుంది, రోగకారకం అవుతుంది. కనుకనే ప్రాచీనులు తడిసిన ఉప్పు వేసుకోకూడదు అన్నారు. పూర్వకాలంలో పదార్థం పాత్రలో అన్నీ వేసిన తర్వాత మరి ఒక చిన్న బరిన ఒక పాత్ర ఉపపాత్రగా ఉంచి అందులో ఉప్పు వేసేటటువంటి వారు. చేతికి అంటినటువంటి చమురు, జిడ్డు తొలగించుకోవడం కోసం ఉప్పును వినియోగించాలి, అంతేకాని ఉప్పును వినియోగించి పదార్థాల సేవనం చేయకూడదు. మజ్జిగలో మట్టుకు తప్పనిసరిగా లవణం పూర్వం స్వీకరించేటటువంటి వారు. లవణంతో పాటుగా మజ్జిగ వీటితో స్వీకరించవచ్చు, కానీ అధికంగా ఉండే ఈ ఉప్పును మిగతా వాటిలో స్వీకరించకూడదు. అయోడిన్ అంటాం కదా, ఇది కథ.
గురువుగారు ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు, తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు మొక్కుబడుల కారణంగా తలనీలాలు అనేవి సమర్పిస్తారు. అలాగే ఇంట్లో రక్త సంబంధికులు ఎవరైనా చనిపోయినప్పుడు కూడా తలనీలాలు ఇస్తారు. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి? చాలా ఉందమ్మా. దైవ వపనము, మానుష వపనము అనే పేరిట ఈ రెండింటిని శాస్త్రం వివరిస్తుంది. బంధువులు ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు వారి కోసం మనం చేసేటటువంటి అంత్యేష్టి ఈ కార్యక్రమాలలో ముందుగా వపనము, క్షౌర కళ్యాణము, కేశములను తొలగించుకొని ఆ కర్మకాండలకు ఉపక్రమించాలి. మనిషి చేసిన సమస్త పాపాలు ఈ కేశములను ఆశ్రయించి ఉంటాయి అని ధర్మశాస్త్రం వివరిస్తుంది. కర్మను ఆచరించే సమయంలో కర్మాధికారం కలగాలి, కర్మాధికార యోగ్యత మనకు కలగాలి అంటే ముందుగా మనం చేసిన పాపాలని తొలగించుకొని పాపమాని స్వస్త్యజనీ సుధుఘాహే కృతశ్రుత ఋషభి సంహృతైరస బ్రాహ్మణేష్వమృతకృతం ఏన దేవా పవిత్రేణ ఇట్లాంటి మంత్రాలతో నీటిని శిరస్సు పైన సంప్రోక్షణ చేస్తూ ఉంటారు. మనం పాపాలు తొలగించుకోవాలి, శిరస్సు పైన ఉండేటటువంటి ఈ కేశములను తొలగించాలి. కేశముల కారణంగా ఆకర్షణ ఏర్పడుతుంది. ఆకర్షణ కారణంగా లౌల్యము, కోరికలు, అవసరాలు, అవకాశాలు, ఊహపోహలు, భవిష్యత్తు భౌతిక సుఖాల పట్ల అనురక్తి, ఆసక్తి ఇవన్నీ కూడా కేశములను ఆశ్రయించి ఉంటాయి. చనిపోయిన మృతకణముల యొక్క సమాహారమే ఈ కేశములు, గోళ్ళు అని చెప్పేటటువంటి సైన్స్, సనాతన ధర్మం. ఈ కేశములను అలాగే గోళ్లను నిర్ణీత కాలాలలో తొలగించాలి. పితృకార్యం చేసే సమయంలో పాపాలు తొలగించుకోవాలి అంటే ఏ విధమైనటువంటి ఆకర్షణ శక్తి, లౌల్య శక్తి మనలో ఉండకూడదు, అందుకే తొలగించాలి. ఆ తర్వాత చేస్తాం. అలాగే దేవతా కార్యం చెయ్యాలి అంటే కూడా పాపపు ఆలోచనలతో పరమాత్మ సన్నిధానానికి వెళ్ళడం కంటే కేశమును తొలగించుకోవడంతో దేహానికి ఒక విధమైన ఆకర్షణ తొలగిపోతుంది, వైరాగ్య భావం వచ్చి చేరుతుంది. ఈ వైరాగ్యం కారణంగా మనస్సు ఉన్ముఖీకరణం పొందడంతో అంతర్ముఖీనత్వం చెంది పరమాత్మ గురించిన ఆలోచనలతో ప్రశాంతంగా దైవాన్ని దర్శించగలుగుతాం. కనుక దివ్యక్షేత్రాలలో తలనీలాలను సమర్పించడం అనే ఆచారం ఇలా ఏర్పడింది. పరాశర స్మృతి అనేటటువంటి స్మృతి గ్రంథంలో ద్వితీయ విభాగంలో ఈ కేశములను తొలగించుకోవడం అనే అంశం, తలనీలాలు ఎలా విడిచిపెట్టాలి, తొలగించాలి అనే అంశం, మహిళలు తలనీలాలు తొలగించవచ్చునా అనే అంశం, ఇవన్నీ కూడా పరాశర స్మృతి ద్వితీయ భాగంలో మనం మరింత ప్రత్యేకంగా చదువుకోవచ్చు. గురుగారు, తీర్థయాత్రలు చేయటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఇలా తీర్థయాత్రలు చేసిన వారి గురించి ఉదాహరణలుగా మనకి ఇతిహాసాలలో ఎక్కడైనా ఉన్నాయా? అనేకం ఉన్నాయి తల్లి. తీర్థయాత్రలు చేసిన వారిలో అర్జునుడు ఒకడు. పూర్వం ఈ పాండవులంతా తప్పనిసరిగా వనవాసం చెయ్యాలి. 1 సంవత్సరం అజ్ఞాతవాసం కూడా ఉన్నది. ఈ వనవాస సమయంలో ఏ విధంగా ఈ కాలం గడపాలి? ఒకానొక హేతువు కారణంగా అర్జునుడు 1 సంవత్సర కాలం పాటు తీర్థయాత్రలు చేస్తే ఆ దోషం తొలగిపోతుంది. నియమాన్ని అనుసరించి ద్రౌపది ఏ సోదరుడి ఇంట్లో ఉన్నదో ఆ ఇంటిలోనికి వేరొక సోదరుడు వెళ్ళకూడదు. ఒకానొక జింక కొమ్ములలో ఒక యజ్ఞం చేసేటటువంటి వ్యక్తి అరణి చిక్కుకోవడంతో ఆ జింక ఆ గృహంలోనికి వెళ్ళింది. తరుముతూ అర్జునుడు వెళ్ళాడు, నియమోల్లంఘనం చేశాడు. కనుక సంవత్సర కాలం పాటు తీర్థయాత్రలు చేయాలి. తీర్థయాత్రలు చేసే సమయంలో ఆ అర్జునుడు సుభద్రని వివాహం చేసుకున్నాడు, ఉలూచిని వివాహం చేసుకున్నాడు, చిత్రాంగతని వివాహం చేసుకున్నాడు. చక్కగా బంధుత్వాలు పెంచుకొని బలగం కట్టుకొని వచ్చాడు. అర్జునుడి తీర్థయాత్రలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే బలరాముడు కూడా తీర్థయాత్రలు చేశాడు. నిష్కల్మషమైన మనస్సుతో ఇరుపక్షాల సైన్యంలో కూడా నేను చేరను అని చెప్పి ప్రభాస తీర్థం మొదలుగా ఉషీనర తీర్థం వరకు అనేక తీర్థాలను సేవించి పునీతుడై తిరిగి వచ్చాడు. ఈ విధంగా చూచినట్లయితే తీర్థయాత్రలు అనేకం మనం చూస్తూ ఉంటాం. ప్రత్యక్షంగా కుటుంబ జీవనంలో పిల్లలకి వివాహాలు జరిపిన అనంతరం పెద్దవారు కాసింత విరామం లభించడంతో దంపతులు తీర్థయాత్రలకు వెళ్ళాలి. వెళితే
అక్కడి దైవాన్ని దర్శించడంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి వాతావరణము, చెట్లు, గాలి, నీరు, వీటి కారణంగా ఆరోగ్యం చేకూరుతుంది. ప్రత్యక్షంగా తీర్థయాత్రలకు వెళ్ళకపోయినా తీర్థక్షేత్రాలకు సంబంధించిన తీర్థయాత్ర అన్న పేరిట లభించేటటువంటి అనేక దివ్య దేశాల, దివ్య స్థలాల, దివ్య దేవళాల చరిత్రలను తెలుసుకోవడం, దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా చూడడం, జ్ఞానాన్ని పెంచుకోవడం కూడా పరోక్షంగా తీర్థయాత్ర చేసినట్లుగానే మనం భావన చేయాలి. పంచారామాలు, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, 108 దివ్య స్థలాలు, వైష్ణవ ధర్మానికి సంబంధించినవి అనేకం ఉన్నాయి కనుక అవన్నీ మనం చూసే ప్రయత్నం చేస్తే తప్పక క్షేమం కలుగుతుంది. ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే కళాపూర్ణోదయం అనే కావ్యంలో పింగళి సూరన ఎంత అద్భుతమైన తీర్థయాత్రలను వర్ణిస్తాడో. శుక్తమతి, కోలాహలులకు సంబంధించిన ఈ కావ్య ప్రపంచంలో ప్రత్యేకంగా తీర్థయాత్రల చరిత్ర ఒక ప్రత్యేక అధ్యాయంగా కూడా మనం చూడవచ్చు. గురుగారు, పురాణ కథలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? పుక్కటి పురాణాలు అని అంటారు కదా, దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? పురాణం అన్న శబ్దాన్ని మనం వింటే పురా అపి నవం పురాణం, పూర్వమే కానీ నూతనమైనది అని అర్థం, నిత్య నూతనమైనది అని కూడా చెప్పుకోవాలి. పురాణం పంచలక్షణం అని మరి ఒక వ్యాఖ్యానం కూడా ఉంది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. 5 లక్షణాలతో కూడుకుని ఉన్నది పురాణం అవుతుంది. యత్ర వృత్ర వధస్తథా అని 3వ నిర్వచనం కూడా ఉంది. ఏ పురాణంలో అయితే విశ్వరూపుడి కథ ఉంటుందో, వృత్రాస సంహారం ఉంటుందో అదే పురాణం అవుతుంది అని కూడా చెప్పుకోవాలి. పురాణాలు ఒక రకంగా విజ్ఞాన కోశాలు. చరిత్రను, అపారమైన ఖగోళ విజ్ఞానాన్ని మేళవించి ఖగోళంలో జరిగే ప్రతి సంఘటనను కథల రూపంలో మలచి మనకు అందించినటువంటి వైజ్ఞానిక అంశాలతో కూడుకున్న కోశాలు అవి. అనాది అన్న మాట వింటే ఎప్పటి నుంచి అన్న ప్రశ్న వస్తుంది. అప్పటెప్పటి నుంచో అని చెప్పుకుంటే పురాణాలు 18. భద్వయం మధ్వయం చేవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, 18 ఉపోప పురాణాలు వెరసి 54 పురాణాలు ఉన్నాయి. ఈనాటి కాలంలో కల్కి పురాణం కూడా ప్రసిద్ధం. కల్కి పురాణం బెంగాలీ లిపిలో ఉండేది, క్రమేణా హిందీ లిపిలోకి అనువదింపబడి ఈనాటికి కలికి కాలానికి కలికిల మధ్య తారతమ్యం తెలుసుకోవడం కోసం తెలుగులోనికి కూడా అనువాదం పొంది మనకు లభిస్తున్నది. ఇలా వెరసి 14 పురాణాలలో పుక్కిటి పురాణాలు అని కూడా అంటూ ఉంటారు. పుడిసిలి, నోటిలో పట్టుకున్నటువంటి నీరు. పుక్కిటి పురాణం ఏదో పురాణంలో చెప్పినట్టు అని మానవాళ్ళు ఓ మాట అంటూ ఉంటారు. నోటిలో పట్టుకున్న ఒకానొక నీటికి సంబంధించిన అంశం, ప్రాణశక్తి కలిగిన అంశం. పురాణాలన్నీ పుస్తకాల్లో ఉండేవి కావు, పూర్వకాలంలో మస్తకంలో ఉండేవి. ప్రతి పురాణం కథ మరి ఒక కథతో అనుబంధింపబడి లింక్ కథలాగా ఒకదానితో మరి ఒకటి అలా కొనసాగుతూ 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 ఏ కథ కూడా విడివిడిగా ఉండేది కాదు. మార్కండేయ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, విష్ణు పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం, నారద పురాణం, 1, 2. ఈ పురాణాలలో ఒక పురాణంలో ఉండే కథలు మరో పురాణంలో కూడా ఉంటాయి. మనకు తెలిసి హరిశ్చంద్రుడు ఒక పురాణ కథ, రాముడు ఒక పురాణ కథ, భీష్ముడు ఒక పురాణ కథ. ఇవన్నీ హరివంశము అనే పురాణంలో ఉన్నాయి. పురాణాలన్నీ ఒకదానితో మరి ఒకటి ముడిపడి ఉన్నప్పటికీ అన్నీ కూడా మనకు విజ్ఞాన కోశాలుగా, ఎన్సైక్లోపీడియా అని చెప్పే విధంగా సమస్త విషయాలను తమలో నిక్షిప్తం చేసుకొని అపారమైన విజ్ఞానాన్ని మనకు అందించేవిగా ఉన్నాయి. ఈనాటి కాలంలో వేదం అర్థం చేసుకోవడం కష్టం. ఇతిహాసాలు, రామాయణ భారతాలు చాలా పెద్దవి, ధర్మాన్ని బోధించేవి. పురాణాలలో ఖగోళ విజ్ఞానం ఏదో ఉంది కనుక నూతనమైన ఆలోచనలతో పురాణాలను పునః అంటే మళ్ళీ పరిశోధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది పుక్కిటి పురాణ కథనం. అంటే కంటెంట్ అంటే ప్రధానమైన విషయం లేక ఊకపోతగా, ఉపుసిపోకగా, ముచ్చట మీద ముచ్చట, ముచ్చట మీద ముచ్చట
ఏదో జిలేబీలో వృత్తాలు చుట్టినట్లుగా చెప్పే మాటల పరంపరను కూడా ఏదో పురాణం చెప్పినట్టు అని కూడా అంటూ ఉంటారు. లోకాభిరామాయణం, పురాణ కాలక్షేపం అంటూ ఉంటారు. ప్రదోష సమయంలో బంధువులంతా, తెలిసిన వారంతా, వీధిలో ఉండేవారంతా ఒకచోట కూర్చొని సత్కాలక్షేపం చేస్తే అది పురాణ కాలక్షేపం. ఇది వాక్యం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.